చెక్ చేసుకో జాగ్రత్తగా. ప్లాన్ చేసుకో. ఓకే, గుడ్. వాళ్ళ కిటికీలను చూడడం తప్పలేదు, తప్పేమీ లేదు. ఎక్సలెంట్. చెక్ చేసుకోవడమే, తప్పేం లేదు. మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. మా మిర్రర్లను ఫాలో అవ్వకుండా ఒకవేళ మాన్యువల్గా చూడొచ్చు, కిటికీలను చూడొచ్చు. షోల్డర్ చూసుకోవడమే. మ్యాక్సిమం అక్కడక్కడ తిప్పడానికి ట్రై చేయి. దూరం కాకుండా అక్కడే తిరగడానికి ట్రై చేస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. లెఫ్ట్ 1 2 3. కావాలంటే డౌట్ ఇచ్చినందుకు ఆగడానికి మనకు ఉంది, ఆప్షన్ ఉంది, ప్రాబ్లం లేదు, భయపడక్కలేదు. తిప్పితే వెళ్ళిపోద్ది అన్నట్టుగా ఉండకూడదు. ఆగిపో, కావాలంటే ఆగిపో. సి పూర్తితో కేసి బి మీద 1% వాడుకుంటే చాలు. తిరిగేస్తుంది అనుకోకూడదు. ఒక డౌట్తో ఆగిపోవడం తప్పేం లేదు. మన దగ్గర రివర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు టచ్ అవుద్దేమో అనుకున్నప్పుడు ఆగిపో, తప్పేం లేదు. నువ్వంతా ఎస్టిమేట్ చేసుకో, నువ్వంతా అబ్జర్వ్ చేయి. ముందున్న కోన్లు ఏంటి, కారు లోపల స్టీరింగ్ ఏం పట్టించుకోకు. నువ్వు బయట చూస్తే తిప్పుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తిప్పుకోవచ్చు. అక్కడ కొంచెం సెటప్ చేసుకో బాగా. మలుపు చేయి కింద చేయి మార్చుకొని తిప్పుకోవచ్చు. సెంటర్ పాయింట్కి బాడీ రాగానే మన భుజం రాగానే తిప్పుకొని మొదలెట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్లోకి వెళ్తున్నావు, మధ్యలోకి వెళ్తున్నావు, నీ షోల్డర్ దాటగానే సెంటర్ పాయింట్ మళ్ళీ అటు లెఫ్ట్ రైట్ తిప్పుకొని మొదలెట్టి సరిపోతుంది. నీకు మార్జిన్ సరిపోతుంది బాగా. ఏదైనా నీ షోల్డర్ భుజం దాటాలమ్మా. ఐటమ్ ఉన్న భుజం దాటితే చాలు, నీకు తగలదు. ఏ కార్ అయినా అంతే. భుజం దాటకుండా తిప్పామంటే వెనకాల ఏదో టైర్ తగిలేస్తుంది, డిక్కీ అని తగిలేస్తుంది. షోల్డర్ ఇంపార్టెంట్. చెక్ చేయి. ప్రతిదీ కూడా నీకు ముందున్నట్టు కనబడితే వెళ్తున్నావు కాబట్టి చెక్ చేసి తిప్పు. లెఫ్ట్ హ్యాండ్ బాగా తిప్పుకో. లెఫ్ట్ హ్యాండ్ బాగా ఫ్లెక్సిబిలిటీ కదా, మలుపు రైట్ తిప్పడానికి.